ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా ఈ దారుణం? నా మనవరాలు ఈ ఇంట్లో ఇలాంటి స్థితిలో ఉందా? అక్షయ్కి బట్టలు సంచిద్దామని వచ్చాను కాబట్టి ఈ అన్యాయాన్ని చూడగలిగాను. ఏం జరిగిందని నా మనవరాల్ని బయటికి నడుతున్నారమ్మా? మీ మనవరాలు చాలా గొప్పదని పొగిడారు, అందుకే టెస్ట్ పెట్టాం. అక్షయ్ని మనం అవమానించినట్టుగా అనుమానించినట్టుగా ఉంటుంది కదా అత్తయ్య. ఎవరి పనుల్లో వారుందాం. పూజ గదిలో ఏదో పనున్నట్టుగా వేద అక్షయ్కి పని చెప్తుంది. నిజంగా వెళ్ళగలిగే శక్తి ఉన్నదైతే వెళ్తుంది. పూజ గదిలో కుంకుమ భరణ ఉంది, తీసుకొచ్చిస్తావా? అంతేనా? తీసుకొస్తాను పెద్దమ్మగారు. నా మనవరాలికి ఇలాంటి పరీక్షలు పెడతారా? ఇందుకే తీసుకొచ్చారమ్మా? అది కాదండి. ఇందాక గుడికొచ్చి మీ గురించి బాధపడిందమ్మా. మీ పాప దొరకాలని చీటీ రాసిచ్చిందమ్మా. మీరు మీ సొంత మనిషిలా చూసుకుంటారని అనుకున్నాను, కానీ ఏవేవో పరీక్షలు పెట్టి బలి చేద్దాం అనుకుంటున్నారా? ఎంత పాపం అమ్మా ఇది. అమ్మా వేదవతి గారు, అక్షయ్కి మీరు పరీక్షలు పెట్టవలసిన అవసరం లేదమ్మా. అమ్మవారి అండ ఎప్పుడూ ఉంటుంది. మీ ఇంట్లో ఉంచటం ఇష్టం లేకపోతే చెప్పండమ్మా, మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. ఎన్ని గొడవలు జరిగినా అక్షయ్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేనండి. అక్షయ్ ఎక్కడికి రాదు, మా ఇంట్లోనే మా బిడ్డలా ఉంటుంది. జరిగిన దానికి క్షమించండి. నేను అక్షయ్తో మాట్లాడిన తర్వాత మీ ఇంట్లో ఉంచాలో ఉంచకూడదో నిర్ణయించుకుంటాను. అక్షయ, ఒకసారి రామ్మా. నిన్నీ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నానమ్మా. ఇన్ని బాధల మధ్యన నువ్వు ఉండవలసిన అవసరం లేదు. మన ఇంటికి వెళ్ళిపోదాం, పదమ్మా. అక్కడ కావేరి ఆంటీ నన్ను సహించదు కదా తాతయ్య. అక్కడికంటే ఇక్కడే నయం. అవని మేడం, శ్రీకర్ సార్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అది సరేనమ్మా. నువ్వు నిజంగా ఆ పూజ గదిలోకి వెళ్ళావా? ఇంతకు ముందు 2 సార్లు వెళ్ళాను తాతయ్య. పల్లెటూరులో ఆ రోజు ప్రసాదం కూడా నేనే తయారు చేశాను. మరిప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నానో నాకే అర్థం కావట్లేదు. పూజ గది ద్వారం దగ్గర ఇంతకు ముందు మంటలు రాలేదు. ఇంతకు ముందు నన్ను అమ్మవారు అడ్డుకోలేదు. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటుందో తెలియడం లేదు. అమ్మవారి లీలలు అంత తొందరగా అర్థం కావమ్మా. అవును, నువ్వు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏమైనా జరిగిందేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి, మా కూతురికి తగిలిన దిష్టి పోవాలమ్మా. నా కూతురి ఆరోగ్యం బాగుపడి తొందరగా కోలుకునేలా చేయి తల్లి. గుర్తొచ్చింది తాతయ్య. దారిలో నా చెప్పులు తెగిపోయి
అలా నడుచుకుంటూ వస్తున్నాను. ఆ, ఓ ఇంటి ముందు ఒక ఆమె రోడ్డు మీద ఏవో విసిరితే నేనేదో ధ్యాసలో ఉండి వాటిని తొక్కుకుంటూ వచ్చేసాను. ఆ సమయంలో నాలోకి ఏదో ప్రవేశించినట్టు కాసేపు అలా నిలబడిపోయాను. అది జరిగింది తాతయ్య. అమ్మా ఓసారి ఇలా రామ్మా, కూర్చో. అరికాళ్ళు చూపించమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా, నువ్వు దిష్టి తీసిన నీరుని తొక్కావు. ఆ ఇంట్లోని కీడుని సమస్యల్ని నువ్వు తీసుకున్నావు. వారి కోరిక ఈ పాటికి నెరవేరే ఉంటుంది. అమ్మా, లేచావా బంగారు తల్లి? వారం రోజుల నుంచి మంచం మీదే ఉన్నావు. వారం రోజులుగా అన్ని హాస్పిటల్స్ తిప్పుతూనే ఉన్నాము. ఇప్పటికి లేచావా తల్లి? వారి సమస్యకు పరిష్కారాన్ని అమ్మవారు చూపించే ఉంటుంది. అమ్మా, మా పాపకు పట్టిన కీడిని తొలగించావా తల్లి? ఆ దిష్టి నిన్ను ఆవహించటం వలన దిష్టి తొక్కిన కాళ్లతో నువ్వు పూజగదిలోకి ప్రవేశించటానికి ప్రయత్నం చేయటం వలన అమ్మవారు నిన్ను అడ్డుకుందమ్మా. అలా కూడా జరుగుతాయా తాతయ్య? జరుగుతాయమ్మా. చెడుని అమ్మవారు దరిచేరనివ్వదు, మంచిని మాత్రమే చేరదీస్తుంది. ఎప్పటికీ నీ మంచి మనసుకి మంచే జరుగుతుందమ్మా. నీ వలన 10 మందికి మేలే జరుగుతుంది, కీడు జరగదు. అమ్మవారి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంటుంది. పూజగదిలోకి వెళ్ళలేకపోయిన విషయం గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. జరిగిన విషయం గురించి ఇంట్లో వాళ్ల ముందు ప్రస్తావించకు. ఒకసారి ఇట్రామ్మా. పదమ్మా. అక్షయ, ఇదిగో అమ్మా. ఇందులో నీకు సంబంధించిన కొన్ని బట్టలున్నాయి, తీసుకోమ్మా. ఇంక నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. నేను బయలుదేరుతానమ్మా, సరేనమ్మా? సరే తాతయ్య. ఆ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.